ఈరోజు మనం వినాయకులను చూడడానికి నాగోల్ వెళ్తున్నాం. ఈ విగ్రహాలు నాగోల్ మెట్రో స్టేషన్ పక్కనే తయారు చేస్తారు. వావ్, అత్యద్భుతం ఇది. ఇక్కడ మొత్తం 4-5 షెడ్లలో వినాయకులు తయారు చేసారు. అన్ని వినాయకులను చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం టైం ల్యాప్స్ వీడియో పెడుతున్నాం. టైం ల్యాప్స్ వీడియోలో మనం ఈ విగ్రహాలన్నీ చూద్దాం. చిన్నది అన్ని ఒకటే డిజైన్ రా, ఈ లైన్ లో మొత్తం ఒకటే డిజైన్, ఒకటే. ఇది ఒక షెడ్ లోనే ఇన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇటువంటివి 4-5 షెడ్లు ఉన్నాయి. చూద్దాం ఎట్లున్నాయో. ఇది ఇంకో షెడ్. ఇక్కడ నుంచి ఏ వినాయకులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. వినాయకులు చాలా ఉన్నాయి రా, చాలా ఉన్నాయి కదా. ఇట్లా 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 అట్లా వెళ్దాం. ఓకే ఇట్రా. ఈ విగ్రహం ఛత్రపతి శివాజీ పెట్టిండు. వావ్, బాగుందా, సూపర్. వావ్, ఓహో, ఇక్కడ నుంచి అక్కడ వరకు వినాయకులు పెట్టిరా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. చాలా మంచిగా ఉంది మా విగ్రహము, సూపర్ ఉంది. ఈ లైన్ మొత్తము ఛత్రపతి శివాజీ. అదే ఒక లైన్ ఒకటి ఒక డిజైన్ లా పెట్టారు. ఈ వినాయకుడు సేల్ అయిపోయింది నా మొదలు. అట్లా కట్టిరంగో పైన ఇట్లా అలా కట్టిరంగో సేల్ అయిపోయినట్టు తెలుసురా. వావ్, చాలా బాగుంది. చాలా కృష్ణుడితో ఉంది కదా ఇది మొత్తం. వావ్, లండన్ దేకా, ప్యారిస్ దేకా. ఏ దునియా. దారి మొత్తం శివాజీ గణేష్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు నాగోల్లో. చాలా బాగున్నాయి విగ్రహాలు. ఆ షెడ్ నుంచి బయటికి రాగానే మా మైక్ ఆఫ్ అయిపోయింది. అది మేము చూసుకోలేదు. నేనేమంటున్నానంటే రోడ్డు కౌతల సైడ్ కూడా మనకి విగ్రహాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్తున్నా. ఈ సైడ్ వీళ్ళు మొత్తం మహారాజా వినాయకులు రెడీ చేశారు. వీళ్ళు చాలా బాగున్నాయి. ఈ విగ్రహం శివుడు గణేశుడు కాంబినేషన్. ఇక్కడ నుంచి అన్ని మహారాజా వినాయకులే ఉన్నాయి, అన్ని మహారాజా గణేష్లే. చాలా బాగున్నాయి. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు సాయి చంటి బ్లాగ్స్.